హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. అప్పు పుట్టింది బిడ్డ అంటే కొంప మునిగింది కొడుక అన్నట్టుగా ఉంది దేశ ఆర్థిక పరిస్థితి. మొన్న ఉగాది పండుగ నాడు కేంద్ర ప్రభుత్వానికి రాశి ఫలాలు ఎవరూ చెప్పినట్లేరు. కానీ కాస్త ఆలస్యంగానైనా ఏఐ చాట్బాట్ గ్రోక్ కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలను బయటపెట్టింది. ప్రభుత్వ పాలన అప్పుల మీదే నడుస్తున్నదని, ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని పంచాంగకర్త ఏఐ గ్రోక్ స్పష్టం చేసింది. మనం ఓసారి కనురెప్ప మూసి తెరిచేలోపు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు అక్షరాల 3.8 లక్షలు. చాయ్ తాగినంత సేపట్లో చాయ్ వాలా సర్కార్ ఏకంగా 2.28 కోట్ల అప్పు చేస్తోంది. క్షణక్షణానికి అప్పుల ఊబిలోకి దించేస్తూ అప్పుల భారతంగా దేశాన్ని మార్చేస్తోంది. 2014 మార్చి 31 నాటికి దేశ అప్పులు 55.87 లక్షల కోట్లు ఉంటే నేడు అది కాస్త 185 లక్షల కోట్లకు చేరింది. 65 ఏళ్లలో దేశం చేసిన అప్పులతో పోలిస్తే కేవలం 10 ఏళ్లలోనే ట్రిపుల్ అప్పులు చేసిన ప్రధానిగా మోడీ ఘనత వహించారు. ఒక్కొక్కరి నెత్తిన 1.27 లక్షల అప్పును పెట్టింది మోడీ సర్కార్. ఆదాయాన్ని రెట్టింపు చేయటంలో డబుల్ ఇంజన్ సర్కార్ దారుణంగా చితికిలబడ్డట్టు స్పష్టం చేసింది గ్రోక్. దేశ అప్పులను మూడింతలు, తలసరి అప్పును 2.5 రెట్లు పెంచింది ట్రిపుల్ ఫెయిల్యూర్ సర్కార్. ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టింది మన ఏఐ చాట్బోట్ గ్రోక్. ప్రజలకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలు, పౌరులకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రభుత్వాలే ఎడాపెడా అప్పులు చేసుకుంటూ పోతున్నాయని చెప్పి కాగ్ ఆక్షేపించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి చేస్తున్న అప్పులు కొండల్లాగా పెరిగిపోతున్నాయి. అర్జెంటుగా అప్పులు తగ్గించాలని కాగ్ వాయించాల్సి వచ్చిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. FRBM చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ జీడిపిలో 40% వరకు అప్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. అదే రాష్ట్రాలు అయితే 20% లోబడి మాత్రమే అప్పులు చేయాల్సి ఉంటుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తూనే రాష్ట్రాలను మాత్రం అప్పులు చేయవద్దని సుద్దులు చెబుతుంటే ఆ శ్రీరంగ నీతులు ఏ రాష్ట్రం మాత్రం పట్టించుకుంటుంది చెప్పండి? ఉచితాలు, సబ్సిడీలు, ఇతర రాయితీలు, నగదు బదిలీ పథకాలు రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేయటం వారి 2 నాలుకల ధోరణికి నిదర్శనం. మీ రాష్ట్రం ఎంత అప్పు చేసింది? కార్పొరేషన్లు ఎంత మేరకు రుణాలు ఇచ్చాయి? అప్పులపై కడుతున్నటువంటి వడ్డీ ఎంత? ఏటా ఎంత చెల్లిస్తున్నారు? పీడీ ఖాతాలు ఎన్ని? వాటి లావాదేవీల వివరాలు ఏమిటి? ఖజానా నుంచి కార్పొరేషన్ల ఎస్క్రో ఖాతాలకు మళ్లించిన నిధుల వివరాలేవి? కార్పొరేషన్లకు బడ్జెట్లో గ్రాంట్ ఎయిడ్ పేరుతో ఇస్తున్న నిధులెన్ని? కేంద్ర పథకాల నిధులను, స్థానిక సంస్థల గ్రాంట్లను పీడీ ఖాతాలకు మళ్లించడం నిజమా? ఎన్ని వేల కోట్లను మళ్లించారు? ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అడిగినటువంటి ప్రశ్నలు. ఇప్పుడు అవే ప్రశ్నలు కేంద్రాన్ని అడగాల్సిన పరిస్థితి. కేంద్రం చేసిన అప్పుల నిధులను ఉత్పత్తి రంగాలు, అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసినట్లయితే దేశంలో ఎకనామిక్ యాక్టివిటీ జరిగి ఉండేది. రాష్ట్రాలు సైతం ఆర్థికంగా నిలదొక్కునేవి. కానీ అలా చేయకుండా అనుత్పాదక రంగాలపైన లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయటం మూలాన అభివృద్ధి లేకుండానే, ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా సంక్షేమ రంగాలు, సేవా రంగాలపైన కూడా ఖర్చు చేయకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. ఈ దివాలా కోరుతనానికి అసలు కారకులెవరు? పోనీ ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసినా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కనీసం వారు చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలైనా ఇచ్చిందా అంటే అది లేదు. దేశంలో పెరిగిందల్లా అసమానతలే. సామాన్యుడు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు బ్రతకడానికి అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఇది టూకీగా మన దేశపు పరిస్థితి. ఇంకా మన ప్రధాని మోడీ మన దేశం విశ్వగురువు కాబోతోందని, ప్రపంచంలోనే 5వ స్థానం నుంచి 3వ స్థానానికి మన ఎకానమీ ఎకబాకనుందని చెప్పేసి పేర్కొంటున్నారు. మీ చెప్పుల్లో కాళ్ళు పెట్టే రాష్ట్రాలు సైతం $1 బిలియన్ ఎకానమీ అని, $1 ట్రిలియన్ ఎకానమీ అని ఈ కళ్ళబొల్లి మాటలు ఎంతకాలమని చెబుతూ ఉంటారు? ఇంకా నల్లధనం వెలికి తీసి జనం ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పిన ముచ్చటనే ఆయన ప్రతి మాటలో గుర్తుకు వస్తూ ఉంటుంది. బట్టి మాటలు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు దేశ ప్రజలు లేనే లేరు. ఏమి చెప్పినా నిజమా అబద్ధమా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు ఈ గ్రోక్ వచ్చిన తర్వాత.